బంగారం ప్రియులకి మరొకసారి బిగ్ షాక్ తగిలింది. బంగారం వెండి ధరలు మరోసారి అమాంతంగా పెరిగిపోయాయి. ఇవాళ ఒక్కరోజే 2240 రూపాయలు బంగారంపై పెరిగింది. ఒకేసారి 15,000 సిల్వర్పై పెరిగిపోయింది. ప్రస్తుతం 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,58,840 రూపాయలుగా ఉంటే అటు 22 క్యారెట్ల తులం బంగారం ధర 1,45,600 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి ధర 3 లక్షలకు పైచిలకు చేరింది. అంతర్జాతీయ పరిణామాలతో ఈ ధరలో కీలకంగా మార్పులు జరుగుతూ ఉన్నాయి. సో ఒకే రోజు సుమారుగా 15,000 రూపాయలు వెండిపై పెరిగింది. అటు బంగారం పైన 2,200 అంటే సుమారుగా 2,240 రూపాయలు పెరగడంతో ఈ చేంజెస్ కనబడుతూ ఉన్నాయి. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ వీటిని డిసైడ్ చేస్తే అందరికి తెలిసిందే. సో బంగారం వెండి ధరలు మరోసారి ఈ రకంగా పెరగడం పైన ఆ బంగారం ప్రియుల్లో కాస్త ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల భారీగా పతనమైంది ఈ రెండింటి కూడా. సో 5% మేర మార్కెట్లో బంగారం ధర ఈరోజు పెరిగింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో వెండి కిలో మార్చి నెల కాంట్రాక్ట్ ప్రకారంగా 4.74% పెరిగిపోయింది. 2,61,745 రూపాయలకి ఈరోజు వెండి ధర పెరిగిపోయింది. ఇక అంటే 11,000 పెరిగింది. 10 గ్రాముల మేలిమి పసిడి ధర ఏప్రిల్ కాంట్రాక్ట్ 1.3% పెరిగి 1,57,540 రూపాయలుగా కొనసాగుతోంది. ఇక బంగారం వెండిలో ఇటీవల భారీ కరెక్షన్లు కారణంగా ధరలు దిగొచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ అమాంతంగా ఒకటేసారి పెరిగిపోయాయి. వెండి ఏకంగా సగం వరకు పతనమైంది, కానీ మళ్ళీ అదే స్థాయిలో రెక్కలొచ్చి పెరిగిపోతోంది. దీంతో కనిష్టాల వద్ద అంటే చాలా లీస్ట్గా ట్రేడ్ అవుతూ ఉన్నాయి రెండు కూడా. సో డాలర్ విలువ పతనం కావడము మరో కారణంగా ఉంది. ఇంటర్నేషనల్ కాన్సిక్వెన్సెస్ అన్ని కూడా దీనిపై ఎఫెక్ట్ చూపిస్తూ ఉన్నాయి. చైనా సెంట్రల్ బ్యాంక్ వరుసగా 10వ నెల కూడా పెద్ద మొత్తంలో గోల్డ్ని పర్చేస్ చేసింది. సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ని మొత్తాన్ని రిజర్వ్స్గా పెట్టేసుకొని దాచిపెట్టడం, కొనుగోలు చేయడంతో ఇటువంటి ప్రభావాలు కనబడుతున్నాయి. ఈ వారం మరింతగా కొంత పెరిగే అవకాశం ఉంది. సో అమెరికా ఉద్యోగ అవకాశాలు, ఇన్ఫ్లేషన్కి సంబంధించిన అంశాలు, ఫెడరల్ రిజర్వ్కి సంబంధించిన అంశాలన్నీ కూడా ఈరోజు ఈ 1 వీక్లో డిసైడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా చాలా ఫ్లక్చువేషన్స్ ఉండే అవకాశం కూడా ఉంది. బంగారం వెండి ధరల్ని పెద్ద ఎత్తున ఇవి ఎఫెక్ట్ చేయొచ్చు. సో ఈ రెండింటికి గోల్డ్ అండ్ సిల్వర్కి సంబంధించినటువంటి ఫ్లక్చువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. సో రీసెంట్ డేస్లో చాలా వరకు పతనమైంది. ద టాప్ మోస్ట్ కనిపించింది 4,16,000 రూపాయలు బహుశా టు మై నాలెడ్జ్ సిల్వర్ ధర. ఈరోజు అది సుమారుగా 3 లక్షల వరకు ఉంది. అటు బంగారం 1,90,000 వరకు చేరింది. ఈరోజు 1,58,000 ఉంది. సో మొన్నటి వరకు ఇది 1,40,000, 1,48,000 వరకు కూడా వెళ్ళింది. 1,50,000 వరకు కొంత కొట్టుమిట్టాడింది. మళ్ళీ అమాంతంగా మన వారం రోజు నుంచి ఈ రోజు వరకు సుమారుగా 7,000 రూపాయలు అంటే రోజుకి యావరేజ్గా 1,000-1,500 పెరుగుతూనే ఉంది కంటిన్యూస్గా. సో ఈ సీక్వెన్స్ అన్నీ కూడా గోల్డ్ ప్రియులకి కొంత షాక్ అనే చెప్పాలి. ఇప్పుడు వచ్చేవన్నీ కూడా శుభకార్యాలు ఉన్నాయి. కంటిన్యూస్గా గోల్డ్ పర్చేస్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వివాహాలకి ఇతర శుభకార్యాలు అన్నిటి కూడా గిఫ్ట్స్గా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వీటి ధరలు పెరగడంతో వారంతా కూడా ఆందోళనకు గురవుతున్నారు. సో ఏదేమైనా కంటిన్యూస్ ఎక్స్చేంజ్ ఆఫ్ గోల్డ్ రేట్స్ పెద్ద ఎత్తున ఎఫెక్ట్ చూపిస్తూ ఉన్నాయి. ఇంటర్నేషనల్ కాన్సిక్వెన్స్ అన్ని కూడా దీనిపై ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది. 1,80,000 వరకు చేరే అవకాశం ఉంది. 1,50,000 నుంచి 1,80,000 మధ్యలోనే గోల్డ్ రేట్స్ అన్ని కూడా ఫ్లక్చువేట్ అయ్యే అవకాశం ఉంది. సో ఆర్టీవీ మీకు చెప్పుకొచ్చింది ప్రాబబిలిటీ అంటే ఏ స్థాయిలో అయితే నిచ్చెనలా పెరిగిపోయిందో ఆ స్థాయిలో పడిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ నిచ్చెనలాగా పెరుగుతూనే ఉంది, మళ్ళీ పడిపోయే అవకాశాలు ఉన్నాయి. అంతేగాని డైరెక్ట్గా రాకెట్ లాగా పెరిగిపోయి అక్కడే ఫ్లక్చువేట్ అయిపోయి అక్కడే కొనసాగే అవకాశం లేదు. సో ఇక్కడ మళ్ళీ ప్రాఫిట్ మేకింగ్ కోసం ఆలోచిస్తున్న వారు ఇప్పుడు తగ్గింది కదా మళ్ళీ పెరుగుతుంది కదా అని చెప్పి కొనుగోలు చేయడం పెరిగిపోయింది. సెంట్రల్ బ్యాంక్స్ రిజర్వ్స్ రూపంలో కొనుగోలు చేస్తున్నాయి. ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. చాలామంది కూడా దీంట్లో ఇన్వెస్ట్ చేయడం మూలంగా పెరిగిన తర్వాత మళ్ళీ మనం వాటిని అమ్మేసుకుంటే దొరుకుతాయి కదా, డబ్బులు వస్తాయి కదా అనే రకంగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ప్రాఫిట్ మేకింగ్ కోసం. తర్వాత ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనేటువంటి కారణంగా చాలామంది కూడా ఇది పెరిగిపోతుందేమో. ఈరోజు 1,58,000 ఉంది. రేపటికల్లా అది మళ్ళీ 1,70,000 అవుతుందేమో, 75 అవుతుందేమో అని చెప్పి ఈరోజే కొనుగోలు చేయాలని చాలామంది బల్క్గా కూడా కొనుగోలు చేస్తున్నారు. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఒక ఫ్యాక్టరే గోల్డ్ రేట్స్కి కారణమైందని చెప్పలేము. చాలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా రీజన్స్ అవుతూ ఉన్నాయి. సో ఇప్పుడు మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అన్నీ కలిపి ఈరోజు గోల్డ్ ధర 1,58,840 రూపీస్గా డిసైడ్ అయింది. సో ఇప్పుడు సిల్వర్ పైన 15,000 పెరిగితే గోల్డ్ పైన 2,240 రూపాయలు పెరిగిపోయింది. ఎస్, నా కొలీగ్ సచిన్ ఉన్నారు మనతో పాటుగా ఫోన్ లైన్లో. సచిన్, సో గోల్డ్ రేట్స్ ఫ్లక్చువేట్ అవుతూ ఉన్నాయి. లీస్ట్గా మొన్నటి వరకు వచ్చింది 1,50,000 దగ్గర ఫ్లక్చువేట్ అయింది. అప్ అండ్ డౌన్ చూసాం. మళ్ళీ ఇది పుంజుకుంది 158 ఉంది ఈరోజు. అటు సిల్వర్ ఏకంగా 4 lakhs పైబడి అయింది. అది కాస్త డౌన్ అయిపోయి ఈరోజు 3 lakhs వరకు వచ్చింది. మొన్న మధ్య
250 240 వరకు పెరిగింది. సో మళ్ళీ ఇది ప్రాబబిలిటీ ప్రకారంగా మళ్ళీ రాకెట్ లాగా పెరుగుతూనే ఉంది. అంటే అప్ అండ్ డౌన్స్ ఏమీ లేవు, కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంది. సో దెర్ ఇస్ అ ప్రాబబిలిటీ దట్ డైరెక్ట్గా రాకెట్ లాగా పెరిగిన రేట్స్ అన్ని కూడా మళ్ళీ అదే స్థాయిలో పడిపోయే అవకాశం ఉందని అంటున్నారు. ఇది ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, ఎక్కడి వరకు టాప్ రేట్ రీచ్ అయ్యే అవకాశం ఉంది? ఇఫ్ ఎట్ ఆల్ వి వాంట్ సజెస్ట్ కన్స్యూమర్స్ ఎవరికైనా సజెస్ట్ చేయాలనుకుంటే, ఈజ్ దిస్ ద రైట్ టైం టు పర్చేస్ గోల్డ్? మార్కెట్ ప్రస్తుతం ఒక అస్థిరత అనేది కనిపిస్తోంది కాబట్టి కొంచెం వేచి చూడడం బెటర్. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, లెట్ మీ క్లియర్ వన్ థింగ్. ఎందుకంటే ఫిబ్రవరి 2వ తారీఖున ఇదే బంగారం నేను 3% జిఎస్టీని మినహాయించి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. 3% జిఎస్టీ మినహాయిస్తే కనుక ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. మీరు అంటే ఈరోజు 1,55,593 రూపాయలు ఒకవేళ 3% జిఎస్టీ మినహాయిస్తే కనుక, అండ్ నేను కలుపుకుంటే కనుక 1,58,000 చిల్లర పై చిలుకుంటుంది. సో నేను ఇక్కడ 3% జిఎస్టీ మినహాయించి అండ్ ఇండియన్ బులియన్ మార్కెట్ ఉంటుంది, అది చెప్పే లెక్కల ప్రకారం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో ఈ రోజు 1,55,593గా ఉంది అంటే కనుక ఇది దాదాపుగా 4వ తారీఖుని చూసుకుంటే మనోజ్ 1,58,000 పై చిలుకుంది. అంటే ఈ ఫ్లక్చువేషన్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఎగ్జాక్ట్ గా జనవరి 30న 1,60,000 పై చిలుకు వెళ్ళిపోయింది. అంతకన్నా ముందు 1,76,000కి వెళ్ళింది. అంతకన్నా ముందు కొంచెం మళ్ళీ తగ్గింది. అంటే మార్కెట్ ఫ్లక్చువేషన్ లో ఉంది. ఈ ఫ్లక్చువేషన్ ఉన్నప్పుడు కాస్త ఎక్కడో చోట స్టేబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ప్రస్తుతం ఒక్కసారి నేను ఆ సీక్వెన్స్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే కమ్సే అంటే తక్కువ కనీసం ఒక 2 వారాలు వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. వెళ్ళినప్పుడు 27th జనవరి 1,59, అంటే ఆ తర్వాత 1,63, 1,76, 1,68, ఆ తర్వాత మళ్ళీ 1,53కి పడింది, 1,42కి పడింది, మళ్ళీ అక్కడ పుంజుకుని 1,50కి వెళ్ళింది, 1,58కి వెళ్ళింది, 1,53కి వెళ్ళింది, అంటే మళ్ళీ పడింది, మళ్ళీ ఆ తర్వాత 1,51కి పడింది. ఈ రోజు మళ్ళీ పుంజుకుంది. బహుశా రేపు మాపు మళ్ళీ తగ్గినా పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి ఇప్పటికిప్పుడు హడావుడి పడిపోయి మనం మళ్ళీ అమ్మేసుకున్నాం అంటే కనుక యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బికాస్ ఈ రోజు పెరగకపోవచ్చు కానీ భవిష్యత్తులో గోల్డ్ ఎప్పుడు పెరిగే అవకాశం ఉంటుంది. వెరస్ కమ్స్ టు సిల్వర్ కూడా అలాగే ఉంది. ఈ రోజు దాదాపుగా 2,61,775 రూపాయలకి చేరుకుంది కేజీ అంటే. కానీ దానికి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఒకవేళ అదే 27 జనవరికి తీసుకుంటే 3,42,507 రూపాయలు ఉంది. ఆ తర్వాత పీక్స్ కి చేరుకుంది. ఇంకా అక్కడి నుంచి పెరుగుతూనే ఉంది. 3,61,821 రూపాయలకి చేరుకుంది. ఆ తర్వాత 3,85,933 రూపాయలకి చేరుకుంది. ఇక ఆ తర్వాత 3,57,000 పడిపోయిన తర్వాత అప్పుడు కంగారు పడ్డారు, ఒకవేళ ఇది పడుతుందేమని చెప్పి. అలా పడినట్టుగానే పడుతూ ఉంది. 26కి చేరుకుంది. అంటే 2,66,000కి చేరుకుంది. ఆ తర్వాత 2,36,000కి చేరుకుంది. మళ్ళీ పుంజుకుంది. 2,50,000కి చేరుకుంది. ఆ తర్వాత 2,76,000కి చేరుకుంది. మళ్ళీ పడింది. 2,52,000కి పడింది. ఆ తర్వాత మళ్ళీ 2,41,000కి చేరుకుంది. ఈ తర్వాత 2,61,000కి. అంటే స్టేబుల్ అయ్యే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే వినిపించే మాట దాదాపుగా ఎప్పుడైతే ఒక పీక్స్ కి చేరుకుంటుందో, అంటే ఒక హైయెస్ట్ అమౌంట్ కు చేరుకుంటుందని చెప్పి మార్కెట్ భావిస్తుందో, ఒక్కసారిగా దాంట్లో చేసిన ఇన్వెస్ట్మెంట్ ని వాళ్ళు విత్డ్రా చేసేసుకుంటారు. అంటే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ ఉన్న, అంటే గోల్డ్ ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అమౌంట్ ని వాళ్ళు విత్డ్రా చేసేసుకుంటారు. అంటే దాని నుంచి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ని వాళ్ళు వెనక్కి తీసేసుకుంటారు. అమ్మకాలకి జోరందుకుంటూ ఉంటాయి. సో అలా జరిగినప్పుడు మార్కెట్ ఒక్కసారిగా డౌన్ అవుతుంది. ఆ తర్వాత ఎప్పుడైతే మళ్ళీ మదుపర్లు ఎవరు, ఈ ఇన్వెస్టర్సే మళ్ళీ బంగారంలో పెట్టాలి. ఎప్పుడైతే బంగారం బాగా పడిపోయిందో వాళ్ళకి అంచనా అనుకుంటారు. ఫర్ సపోజ్ నాకు మార్జిన్ ఫలానా వస్తే చాలు, వచ్చిన తర్వాత ఆ మార్జిన్ వచ్చిన తర్వాత ఓకే నా అమౌంట్ ఎంత ఉంది, ఇప్పుడు అదే అమౌంట్ ని మళ్ళీ తీసుకుని వీళ్ళు పెడతారు. సో మార్కెట్ కి వాళ్ళకి ఒక అంచనా ఉంటుంది. ఆ అంచనా ప్రకారం వాళ్ళు మళ్ళీ పెడుతూ ఉంటారు. పెట్టిన తర్వాత ఏమవుతుంది, ఓకే మార్కెట్ స్టేబుల్ అవుతుంది అనుకున్నప్పుడు మళ్ళీ రేట్లు పెరుగుతూ ఉంటాయి. సో అప్పుడు కొత్తగా వచ్చే ఇన్వెస్టర్స్ కాస్త ఆలోచించే ప్రయత్నం చేస్తారు. మళ్ళీ ఇదేమవుతుంది, ఒక స్టెబిలిటీకి వచ్చేంత వరకు కూడా, అంటే ఇన్వెస్టర్స్ డబ్బులు తీయడం, మళ్ళీ పెట్టడం, మళ్ళీ తీయడం, మళ్ళీ పెట్టడం, ఇది జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మార్కెట్ ఒక వాట్ షుడ్ అయితే ఒక స్టెబిలిటీకి వచ్చేంత వరకు కూడా ఫ్లక్చువేషన్స్ కనిపిస్తాయి. బహుశా ఈ ఆటుపోట్లుగా మాట్లాడుకుంటే కనుక సచిన్, యాజ్ ఆఫ్ నౌ దేర్ ఇస్ అ హైక్. చాలా డిఫరెన్స్ ఉంది. లాస్ట్ 1 వీక్ నుంచి ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది. చాలా మేజర్ గా పెరుగుతుంది ప్రతిరోజు. అది అప్ స్కేల్ ఉంది కానీ ఎక్కడ కూడా ఫ్లక్చువేట్ అయినట్టుగా లేదు. సో కరెక్షన్ ఉంది మనోజ్. అంటే ఫిబ్రవరి 4వ తారీఖున ఇదే బంగారం 1,50,000, అంటే బహుశా 1,60,000 పైచలు కనుక్కోవచ్చు మనం. ఆ తర్వాత మళ్ళీ
53కి పడింది, 51కి పడింది, ఆ తర్వాత ఈ రోజు మళ్ళీ పెరిగింది. కాబట్టి ఈ అప్స్ అండ్ డౌన్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఒక్కసారిగా మార్కెట్ బాగా పైకి ఎగబాకినా లేకపోతే కిందకి పడిపోయినా మార్కెట్ అనేది ఒక స్టెబిలైజ్డ్ గా రావడానికి కొంత టైం తీసుకుంటుంది. వచ్చిన తర్వాత అది సస్టైన్ అవుతూ ఉంటుంది. అప్పుడు పెరుగుతున్న క్రమం బట్టి ఓకే మనం ఇన్వెస్ట్ చేయాలా లేకపోతే విత్డ్రా చేసుకోవాలి అనేది మనకు అర్థమైపోతుంది. అంటే ఇన్వెస్టర్స్ గా అంటే రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమైపోతుంది. సో ఎప్పుడైతే ఒక స్టెబిలిటీ వస్తుందో ఆ తర్వాత దాన్ని ఊహించుకొని చేసుకోవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఉన్న సిచ్యువేషన్ లో మాత్రం ఒకవేళ ఎవరైనా కొనాలనుకుంటే బహుశా 1-2 రోజులు వేచి చూడడం మంచిది. ఎందుకంటే గత వారం రోజులుగా మనం సినారియో చూసినప్పుడు కాస్త పడుతూ లేస్తోంది అండ్ పడితే మాత్రం గట్టిగానే పడుతోంది. ఏకంగా 7,000 రూపాయలు 7,000 పైచీలకు పడుతోంది. పెరిగినా కూడా అలాగే అలాగే పెరుగుతోంది. ఒక 4-5 వేల చిల్లర పెరుగుతున్న సందర్భం 99.9 గోల్డ్ కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో. సో కాబట్టి ఫ్లక్చువేషన్ కొనసాగుతోంది. రిమెంబర్ ఇది పెరగడానికి కారణం ఏంటంటే ఈ రీసెంట్ గా జరుగుతున్న పరిణామాలు కూడా. ఎందుకంటే రీసెంట్ గా యుక్రెయిన్ విషయంలో జరిగిన ఇష్యూ, రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎక్కడ కూడా స్టెబిలిటీ రావట్లేదు. ఇంకోటి ఏంటి, ఇరాన్కి అమెరికాకి మధ్య జరుగుతున్న చర్చలు ఎక్కడా సఫలం కాలేదు. దాంతోపాటు అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గుతాయని చెప్పి అంచనాలు పెరిగినప్పుడు డాలర్ విలువ తగ్గుతుంది. డాలర్ బలహీనపడితే ఏమవుతుంది, ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంటుంది అనేది వినిపించే మాట. దీంతో పాటు చైనా, భారత్ లాంటి దేశాలు కేంద్ర బ్యాంకులు అంటే ఆర్బీఐ లాంటివి వాళ్ళ బంగారం నిలబడి భారీగా పెంచుకుంటున్నాయి. డిమాండ్ పెరుగుతోంది. దీనివల్ల కూడా ధరల పెరుగుదల అనేది కనిపిస్తోంది అనేది వినిపించే మాట. ఇక దాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఇన్ఫ్లేషన్ అనే మాట కూడా కనిపిస్తోంది. అంటే కరెన్సీ విలువ తగ్గడం, ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి ఆయా దేశాలు ఏకంగా బంగారాన్ని కొనుగోలు చేయడం ఇవన్నీ చూస్తున్నాయి. దాంతోపాటు అక్కడ స్థానిక కరెన్సీ విలువ డాలర్తో పోల్చినప్పుడు బలహీనపడుతుండడం ఇవన్నీ కూడా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. సో యాజ్ ఆఫ్ నౌ చూస్తున్నప్పుడు మాత్రం కొన్ని రోజుల పాటు ఇంకా అబ్జర్వేషన్ ఉంచాల్సిన సందర్భం. అంటే బహుశా ఈ మార్కెట్ స్టేబుల్ గా వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటే మంచిదనే అభిప్రాయం అయితే మాత్రం వ్యక్తమవుతూ ఉంటుంది. మనోజ్. రైట్, థ్యాంక్ యూ సచిన్. సో మొత్తంగా బంగారం ధర పెరుగుదల కనబడుతోంది. బంగారం ధర ఒక్కరోజే ఈరోజు 2,240 రూపాయల వరకు పెరిగింది. అటు వెండి పైన 15,000 రూపాయలు పెరిగింది. సో ప్రజెంట్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతోంది, అప్స్కేల్ అవుతోంది. ఇది కొంత కంటిన్యూ అయ్యే అవకాశం కనబడుతోంది. సో శుభకార్యాలకి లేకపోతే ఇతరత్ర గిఫ్ట్స్ కోసం ఇచ్చేటువంటి వారు ఏవైతే కొనుగోలు చేయాలనుకుంటున్నారో మేబీ ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి కొంత మీరు ఆలోచించి అడుగు వేయండి. అట్ ది సేమ్ టైం ఇంటర్నేషనల్ కాన్సిక్వెన్సెస్ గోల్డ్ రేట్స్ని డిసైడ్ చేస్తా. ఇంటర్నేషనల్ లెవెల్లో కొన్ని కాన్సిక్వెన్సెస్, డిఫికల్టీస్ని లేకుంటే కోల్డ్ వార్ సిచ్యువేషన్స్ని రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ గోల్డ్ రేట్స్ అన్ని వాళ్ళ అయిపోతున్న పరిస్థితి. సో డాలర్ రేట్ కూడా పతనమైపోవడం కూడా దీనికి ప్రభావం చూపిస్తోంది. సో రీసెంట్ డేస్లో ఇంకొన్ని డిసిషన్స్ కూడా తీసుకోబోతోంది అమెరికా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.